తెలంగాణలో ఓ బీజేపీ ఎంపీకి కష్టాలు వెంటాడుతున్నాయా? తన సొంత నియోజకవర్గంలోనే కొందరు నేతలు ఆయనకు చుక్కలు చూపిస్తున్నారా? ఆ నేతల తీరుపై సదరు ఎంపీ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారా? అందుకే పార్టీలో ఓ కీలక నేతకు ఫుట్బాల్ ఇచ్చారా? ఇప్పుడు కాషాయ పార్టీలో ఫుట్బాల్ పై రచ్చ జరుగుతోందా? వాచ్ ఇట్. తెలంగాణలో కొందరు బీజేపీ నేతలు అస్సలు మారడం లేదు. పార్టీలో కొనసాగుతూనే పార్టీకి తలనొప్పిగా మారుతున్నారు. వీరిలో సీనియర్ నేతలు జూనియర్లకు సహకరించడం లేదని, పదవులు కూడా రాకుండా అడ్డుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవలే రాష్ట్ర చీఫ్ ఎంపికపైన కొందరు నేతలు పార్టీ హైకమాండ్ తీరుపై గుస్సా అయ్యారు. రాష్ట్ర చీఫ్గా రామచందర్ ఎంపికను నిరసిస్తూ గోషామహల్ ఎమ్మెల్యే పార్టీకి గుడ్ బై చెప్పారు. అయినా ఆయన మాత్రం దూకుడు తగ్గించడం లేదు. పార్టీ నేతలపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఆలోపే చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్రెడ్డి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. అయితే పార్టీలో కొందరు నేతల తీరు నచ్చకే ఎంపీ కొండ విశ్వేశ్వర్రెడ్డి బ్లాస్ట్ అయ్యారని అంటున్నారు. తాజాగా చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్రెడ్డి సొంత పార్టీకే షాక్ ఇచ్చారు. తన చేవెళ్ల నియోజకవర్గంలో కొందరు నేతల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ బీజేపీ రాష్ట్ర సంస్థాగత కార్యదర్శి చంద్రశేఖర్ తివారికి ఫుట్బాల్ గిఫ్ట్గా ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఎంపీ కొండ విశ్వేశ్వర్రెడ్డి పార్టీ నేతలపై తన అసంతృప్తిని తెలియజేయడానికే ఫుట్బాల్ గిఫ్ట్గా ఇచ్చాడని అంటున్నారు. పార్టీలో కొందరు నేతలు కావాలనే తనను టార్గెట్ చేసి తనతో ఫుట్బాల్ ఆడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. అందుకు సంకేతంగా ఫుట్బాల్ ఇచ్చాడని ప్రచారం సాగుతోంది. కొద్ది రోజుల క్రితమే బీజేపీ కార్యకర్తలపై కూడా విశ్వేశ్వర్రెడ్డి మండిపడ్డాడు. మీకు కార్యకర్తలు అవసరం లేదా అని ఓ నాయకుడు ప్రశ్నించగా కార్యకర్తలతో పని లేదని చెప్పడం సంచలనం రేపింది. ఆ లొల్లి సద్దుమణగక ముందే మరోసారి హాట్ టాపిక్ గా మారారు ఎంపీ కొండ విశ్వేశ్వర్రెడ్డి. ఇదిలా ఉండగానే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఘాటు విమర్శలు చేశారు. తన సొంత నియోజకవర్గంలో కిషన్ రెడ్డి తన మనుషులను పెట్టి నన్ను ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. 11 ఏళ్లుగా సొంత పార్టీ నేతలు తనతో ఫుట్బాల్ ఆడుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో సొంత నేతలతోనే పోరాడాల్సిన పరిస్థితి వచ్చిందని విమర్శలు గుప్పించారు. అంతేకాదు బీజేపీలో బయటి నేతల్ని చేర్చుకుంటున్నారని, కష్టపడిన కార్యకర్తలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. పార్టీలో కార్యకర్తలు ఎప్పటికీ లేబర్లుగానే మిగిలిపోవాలా అనే ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ విషయంలో పార్టీ పెద్దలు తక్షణమే సమీక్ష చేయాలని డిమాండ్ చేశారు. మొత్తం మీద కొండ విశ్వేశ్వర్రెడ్డి ఫుట్బాల్ వ్యవహారం ఇప్పుడు కాషాయ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. అయితే ఎంపీ కొండ విశ్వేశ్వర్రెడ్డి ఈ స్థాయిలో ఫైర్ అయ్యారంటే మ్యాటర్ చాలా సీరియస్ గానే ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయం కేవలం కొండ ఒక్కరిదే కాదని పార్టీలో చాలా మంది లీడర్లది ఇదే పరిస్థితి అని అంటున్నారు. అయితే పార్టీకి కొత్త చీఫ్ వచ్చినా నేతలు మాత్రం మాట వినే పరిస్థితి లేదని అంటున్నారు. ఇప్పటికైనా పార్టీ హైకమాండ్ కల్పించుకుని నేతల మధ్య ఆధిపత్య పోరును తగ్గిస్తేనే కాషాయ పార్టీకి వచ్చే ఎన్నికల్లో అధికారం ఖాయమని, లేని పక్షంలో మరోసారి ప్రతిపక్షానికే పరిమితం కావాల్సి వస్తోందని ప్రచారం సాగుతోంది.